7. యేసు అవివాహితుడు కాదు. కొత్త నిబంధనలో ఎక్కడా భార్య ప్రస్తావించబడలేదు. కాని యేసు అవివాహిత అని కూడా ప్రస్తావించబడలేదు. అతని వయసులో ఉన్న వ్యక్తి అవివాహితుడు కావడం చాలా అసాధారణం. ఫిలిప్పు సువార్తలో మగ్దలిన్ మరియతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు. ఆయన ఆమెను అందరి శిష్యుల కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు మరియు ఆమె పర్వతంపై ఆమెను తరచుగా ముద్దు పెట్టుకునేవాడు. 8. యేసు తన జుట్టును పొడవుగా ధరించలేదు. పొడవాటి జుట్టు గడ్డం ఉన్న యేసు కేవలం ఒక కళాత్మక సాంప్రదాయం. ఆయన కాలంలోని పురుషులు సాధారణంగా గడ్డాలు ధరించరు. పొడవాటి జుట్టు నాజీర్ యూదులతో ముడిపడి ఉంటుంది. కాని యేసు నాజీరు ప్రమాణం చెయ్యలేదు. ఆయన బహుశా తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నాడు. 9. యేసు వడ్రంగి కాదు. ఇది మరొక తప్పు అనువాదం. అసలు గ్రీకులో యేసును టెక్టాన్ అని పిలుస్తారు. ఇది చిన్న పనులు చేసే పేద కార్మికులకు సంబంధించిన పదం. యేసు ముఖ్యంగా దినసరి కూలీ. ఆయన ఏ పనులు వచ్చినా చేసేవాడు. కాని దీనిని ఆంగ్లంలోకి వడ్రంగి అని అనువదించారు. 10. యేసు గ్రీకు లేదా లాటిన్ మాట్లాడలేదు. బైబిల్ యొక్క మొదటి వర్షన్ గ్రీకులో వ్రాయబడింది. లాటిన్ను క్యాథలిక్ చర్చ్ ఉపయోగిస్తుంది. అందువలన 2 భాషలు ప్రారంభ క్రైస్తవ మతంతో ముడిపడి ఉన్నాయి. కానీ యేసు అరామిక్ భాషలో బోధించారు మరియు మాట్లాడాడు. అతను ఇతర భాషలు నేర్చుకునే అవకాశం లేదు. 11. ఆయన పేరు యేసుక్రీస్తు కాదు. ఆ పేరు యొక్క హీబ్రూ వర్షన్ యెషువా. ఇది గ్రీకులో ఈసూస్గా మారింది మరియు తరువాత యేసుగా రూపాంతరం చెందింది. కాని వాస్తవానికి ఆంగ్ల సమానార్థకం వాస్తవానికి జాషువా. ఈ పేరుకు అర్థం స్వస్థపరిచేవాడు లేదా రక్షకుడు. ప్రాచీన యూదాలో ఇంటి పేర్లు లేవు. క్రీస్తు అనేది ఒక బిరుదు. మొదట యోహాను సువార్తలో ప్రస్తావించబడింది. దీని అర్థం అభిషిక్తుడైనవాడు